హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చెన్నైలో ఉన్నాను. ఇక్కడి నుంచి షోలింగూర్ యోగ నరసింహస్వామి టెంపుల్కి వెళ్దామని మా ఫ్రెండ్స్ అందరూ అంటే అక్కడికి వెళ్దామని చెప్పి అనుకున్నాను. మొన్నే కదా భయ్యా పార్ట్ 1 పార్ట్ 2 2 వీడియోలు చేసావు డివోషనల్గా, మళ్ళీ ఇంకో వీడియో డివోషనల్గా అంటే యాక్చువల్లీ తమిళనాడులో టెంపుల్స్ చాలా బాగుంటాయి. నాకు వీలైనంత వరకు నేను మీకు చూపిద్దామని చెప్పి ఇప్పుడు ఇది చెన్నై నుంచి మాకు 120 కిలోమీటర్స్ అరౌండ్. ఇప్పుడు టైము 4:30 అయింది. 4:30 అయింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు స్టార్ట్ అయితే ఎప్పటికి వెళ్తాం కూడా తెలియదు. సో మీకు యోగ నరసింహస్వామి టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు షోలింగులో చూపిస్తా. ఓకే, లెట్స్ గో. ఇంకా స్టార్ట్ అయిపోదాం. జై నరసింహస్వామి. పెట్రోల్ కొట్టించడానికి వచ్చాం ఫ్రెండ్స్. 101 రూపీస్ ఉంది ఇక్కడ. ఏ హాయ్ చెప్పు హరీష్ బ్రో. ఏ రవి, భరద్వాజ్, శేషు బ్రో. పెట్రోల్ బంక్లో ఫుల్ ట్యాంకులు చేసేసి నీట్గా ముందుకు స్టార్ట్ అయ్యాం. ఏ భయ్యా చలేస్తుందా? సగం దూరం వచ్చాక తెలిసిన విషయం ఏంటంటే చాలా మంచి ఉంది. మేము గ్రాంటెడ్ తీసుకున్నాం చెన్నైలో పెద్ద చలే ఉంటుందని. చల్లటి వాతావరణంలో టీ ఫ్రెండ్స్. చల్లటి మంచులో టీ. ఇంత చలి ఇంత మంచు ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఏదో గ్రాంటెడ్గా తీసుకుని చలి ఉండదు కదని కనీసం స్వెటర్ కూడా తెచ్చుకోలేదు. ఏదో వేసుకున్న చిన్న జర్కిల్ లాంటిది మామూలుగా వేసుకున్నది ఇంకా అలానే వచ్చేసాం. ఆఫ్టర్ స్టార్టింగ్ 2 hours చలికి ప్యాక్డ్, బట్ రూట్ మాత్రం చాలా బాగుంది. మళ్ళీ ఉందలే. కాంచీపురంలో ఉన్నాం ఫ్రెండ్స్. వీఆర్ ఎట్ కాంచీపురం. ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్. షోలింగూర్కి అయితే ఇంకా 28 కిలోమీటర్స్ ఉంది. తిరుపతి ఇక్కడ నుంచి 81. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల అనుకుంటా పెద్దగా ట్రాఫిక్ కూడా ఏమీ లేదు. రోడ్లు కూడా చాలా బాగున్నాయి. పక్కన చెట్లు, ఏదో ప్రతిదీ కూడా ఒక లోపలికి ఏదో గృహలో వెళ్తున్నట్టు చెట్లు మొత్తం రోడ్డునంతా కవర్ చేసి కింద నుంచి మనం వెళ్తుంటే ఆ ఫీల్ చాలా బాగుంది. దెబ్బకి చేతులు రెడ్గా అయిపోయాయి. బాగుందా? ఓ ఇడ్లీ 2 వడ. మూడు ఇడ్లీ అంటే కాదంట, మూనిడ్లీ. టిఫిన్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ముందుకు స్టార్ట్ అయిపోయాం మనం వెళ్ళే డెస్టినేషన్ వైపు. ఆ పక్కన పంట పొలాలు కానీ ఉదయమే ఆ ఎర్లీ మార్నింగ్ ఆ సన్ రైజ్కి ఆ పొలాలకి భలే అనిపించింది. దాని తర్వాత దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఆ రోడ్డు చూడండి, అసలు మొత్తం కవర్ చేసింది ఆ చెట్లు. అదంతా ప్రతిదీ కూడా ఒక్కొక్క బ్యూటీ, చాలా అందంగా ఉంది. ప్రతిదీ ఫోటోషూట్ తీసుకోవాలి కానీ చాలా బాగుంది. అలా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఒక కొండ ఉంది. ఆ కొండపైన ఒక టెంపుల్ కూడా, మురుగన్ టెంపుల్ అంటే ఇదొకటి. ఇది కూడా కొండపైన ఉంది. చూసారా రోడ్ అంతా ఎలా ఉందో, చెట్లతో మొత్తం కవర్ చేసి అరౌండ్ ఒక 20 to 25 కిలోమీటర్స్ మొత్తం రోడ్ అంతా ఇలానే ఉంది. ఫైనల్లీ వి రీచ్ టు షోలింగూర్. ఇది ఎంట్రన్స్. ఈ పక్కన ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది, చూపిస్తా. ఇప్పుడు అక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఈ పక్కన జస్ట్ రైట్లో, ఎంట్రన్స్కి రైట్లో ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ ఒక ప్రదక్షిణ చేసి అప్పుడు మేము మళ్ళీ ఇంకా లెఫ్ట్కి ఇంకా ఇలా ఒక 3 kilometers వెళ్ళాలంట. అప్పుడు అక్కడి నుంచి మనకి రోప్ వే లేదా నడిచి వెళ్ళడం స్టెప్స్ ఉంటాయి. అది కొండపైన కూడా ఇంకొక ఆంజనేయ స్వామి ఉంటారు. అది కాకుండా ఇక్కడ ఇంకొక విగ్రహం ఉంది. ఇది కరెక్ట్గా ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ తర్వాత అటు నుంచి వచ్చాం మేము కరెక్ట్గా. అది ఎంట్రన్స్కి ఇలా రైట్లో ఒక ఆంజనేయ స్వామి గుడి. ఆ పక్కన ఒక పెద్ద మర్రి చెట్టు, నాకు కొండలా ఉంది కూడా. ఎలా అంటే మహాబలిపురంలో ఎక్కడనుకుంటా చూడండి, అలా ఉంది. తులసి మాలలు ఆంజనేయ స్వామి కోసం. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రహ్మతీర్థం అంటారు. దీని విశిష్టత ఏంటంటే 108 దివ్య దేశాల్లో ఇది కూడా ఒకటి. ఇంకా అక్కడున్న నీళ్లు కూడా ఇక్కడికి వచ్చి కలుస్తాయని చెప్తూ ఉంటారు.
మనం నరసింహస్వామిని దర్శించుకునే ముందు ఇక్కడ ఒకసారి కాళ్ళు కడుక్కుని ఆ నీళ్లు నెత్తిని జల్లుకుని దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరాలని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్స్ ఏం చెప్పారంటే ఆ బ్రహ్మతీర్థంలో మనం మరమరాలు లాంటివి కొని వేస్తే చేపలు పైకి వస్తాయని చెప్పారు. చూద్దాం. మేము కూడా కొన్నాం చేపలకి ఈ మరమరాలు కదా, మరమరాలు వేయడానికి. పెద్ద పెద్దగా ఉన్నాయి చేపలు. చేపలు మరమరాలు వేస్తే వీటి కోసం వచ్చాయి అన్నమాట. ఇక్కడ వరకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శించుకుని దాని తర్వాత బ్రహ్మతీర్థం చూసుకుని ఇప్పుడు నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారిలో చాలా రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ అవి ఎవరికైనా కావాలన్నా సరే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం రోప్ కార్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే మనం రోప్ కార్లో వెళ్ళబోతున్నాం పైకి. మెట్లు ఎక్కి వెళ్ళాలంటే మెట్లు ఎక్కి కూడా వెళ్ళచ్చు. అదిగోండి అదే నరసింహస్వామి టెంపుల్. ఇప్పుడు మనం పైకి వెళ్తాం రోప్ కార్లో. ఫైనల్లీ మనం వచ్చేసాం రోప్ కార్ స్టేషన్ దగ్గరికి. 5:10కి అలా బయలుదేరాం. ఇక్కడికి వచ్చేటప్పటికి 9:20 అలా అయింది. అంటే మాకు అరౌండ్ ఒక 4 hours పట్టింది. మధ్యలో ఆగుతూ వచ్చాం కాబట్టి కొద్దిగా చలి కూడా ఉంది కాబట్టి 4 hours పట్టింది అనమాట బైక్ పైన రావడానికి చెన్నై నుంచి. ఇది గుడి లోపలికి వెళ్ళడానికి అనమాట. ఇది రోప్వే సైడ్ వెళ్ళడానికి. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి రోప్వేలో వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. యాక్చువల్లీ మెట్లు కూడా ఎక్కచ్చు. మెట్లు అయితే ఒక 1305 ఎన్నో ఉన్నాయంట మెట్లు కూడా ఎక్కచ్చు. ఇది రోప్వే టికెట్ వచ్చేసి ఒకటి 100 రూపీస్. ఇదిగోండి చూస్తున్నారా నరసింహస్వామి టెంపుల్ షోలింగూర్. ఇంకో ఇది మీకు ఆ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా పైన, అది మెట్లు ఎక్కి వెళ్దాం. అది హనుమంతుడి టెంపుల్ అనమాట. ఇక్కడ మొత్తం చాలా కోతులు ఉన్నాయి. ఇక్కడ ఎవరో తులసిమాల అది పట్టుకెళ్తున్నారు పైకి. లాక్కుని పట్టుకెళ్ళిపోయింది. చాలా ప్రశాంతంగా ఉంది భయ్య అసలు. చాలా ఇది లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వెయిటింగ్ హాల్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు వెయిటింగ్ హాల్ చూద్దరు కానీ పదండి. వెయిటింగ్ హాల్ చూసాక మీరు అంటారు ఎంత స్పేషియస్గా ఉంది, ఇంకా చాలా క్లీన్ అండ్ నీట్గా కూడా ఉంది వెయిటింగ్ హాల్ మొత్తం. ఈ వెయిటింగ్ హాల్ మొత్తం దేనికి అంటే మనం రోప్ కార్లో వెళ్ళడానికి ముందు వెయిట్ చేయడానికి అనమాట. దాని తర్వాత ఈరోజు చాలా వరకు ఖాళీగా ఉంది. వీకెండ్స్ అయితే కొద్దిగా రష్ ఉంటుందంట. బయట నుంచి చూసి మొత్తం ఖాళీగా ఉందనుకున్నాం. వీళ్ళందరూ కూడా రోప్వే కార్ కోసమే వెయిటింగ్ అనమాట. ఇక్కడ రోప్వేకి మధ్యలో లైన్లో తినడానికి టీ, బిస్కెట్స్, సమోసా, సోడా. మన వీడియోస్లో చెప్తుంటాగా డ్రింక్ మోర్ వాటర్ అని. ఇలాంటి రాగి దాంట్లో తాగండి ఇంకా మంచిది. లోపలికి వచ్చేసాం. ఒక 45 minutes వెయిటింగ్ తర్వాత లోపలికి వచ్చాం. ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ అయ్యి అదిగోండి ఆ పైకి డైరెక్ట్ ఒక 5 minutesలో వెళ్ళిపోతామేమో మ్యాక్స్. మేము 5 members వచ్చాము. 500 రోప్వేకి అప్ అండ్ డౌన్. అనా ఆ రోప్వే పైన చూసాం ఆ నామాలో ఒక క్యాబిన్కి 3 అంట. మొత్తం 4 క్యాబిన్లు ఉన్నాయి. 12 మంది అంతే. ఒక ట్రిప్కి 12 మంది వెళ్తారు అంతే. మా ఊడు చిన్న జరిగాడు, మొత్తం ప్యాక్ అయ్యాయి. ఫస్ట్ టైం రోప్వే ఎక్స్పీరియన్స్. నరసింహస్వామి చాలా స్లోగా వెళ్తుంది. మామూలు ఎక్స్పీరియన్స్ కాదు, చాలా బాగుంది. వావ్ అమేజింగ్. మ్యాక్స్ 5 minutes అంతే. 5 minutesలో వెళ్ళిపోతాం ఎక్కిన తర్వాత నుంచి. బట్ ఊగకూడదు, ఏం చేయకూడదు, చాలా ప్రశాంతంగా కూర్చోవాలి. బ్రో సబ్స్క్రైబ్ అని చెప్పు బ్రో. సబ్స్క్రైబ్ అని. ఓకే தலைவா ஒரு டான்ஸ் எடுத்துக்குவாங்க. ஓ వా 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 ఎక్స్పీరియన్స్ నైస్. చాలా బాగుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. యువర్ డెస్టినేషన్ హ్యాస్ అరైవ్డ్. వచ్చేసాం. ఇది పైనుంచి వ్యూ అనమాట రోప్ కార్ దగ్గర నుంచి. అదిగోండి కింద మనం వచ్చింది కనిపిస్తుందా, అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చాం. చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి. మొత్తం అన్ని కోతులే. ఏ బ్యాగులో ఏం తెచ్చినా చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇక్కడ ఏదో చిన్నది కోనేరులా ఉంది. ఇంకొని ఎన్ని కోతులు ఉన్నాయో అసలు, చాలా కోతులు. ఓ హాయ్ బ్రో. రోప్ కార్ దిగిన దగ్గర నుంచి ఒక 30 స్టెప్స్ ఉంటాయేమో ఇవి ఎక్కాలి. గోవిందా. ఇవన్నీ ఏంటి అక్క, ఎన్నదమ్మా ఇది? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దర్శనం కోసం వెయిటింగ్. ఇదిగోండి ఇమేజెస్. నరసింహస్వామి వారు ఇలానే ఉంటారు అక్కడ లోపల కూడా, గర్భగుడిలో కూడా. ఫైనల్లీ ఇప్పుడే దర్శనం అయింది. గర్భాలయంలో మూల విరాట్ని చూడటానికి అవ్వలేదు, అక్కడ రినోవేషన్ జరుగుతుంది. సో అందుకని చెప్పి పక్కన ఉత్సవమూర్తిని పెట్టారనమాట. ఉత్సవమూర్తిని దర్శనం చేసుకొని వచ్చాం. వీళ్ళు చెప్పడం ఏంటంటే, అర్చకులను అడిగితే మార్చ్ ఎండింగ్లో అలా మళ్ళీ కుంభాభిషేకం చేసి ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్గా దర్శనాలకి పంపుతాం అన్నట్టు చెప్పారనమాట. బట్ ఏదేమైనా సరే దేవుడు ఆయనే కదా, చాలా బాగా అనిపించింది దర్శనం అయితే. ఈ గుడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఒక 24 మినిట్స్ టైంని స్పెండ్ చేస్తే దేవుడు మనకి ముక్తిని ప్రసాదిస్తారంట. ఇదిగోండి, ఇది ధ్వజస్తంభం. సో ఇక్కడికి ఎవరు వచ్చినా సరే ఒక 24 మినిట్స్ స్పెండ్ చేయడానికి చూడండి. ఇదంతా కూడా, ఓహ్ మై గాడ్, ఇదంతా కూడా గర్భగుడి దగ్గర నుంచి బయటకు వచ్చింది వే అనమాట. ఇది మొత్తం కూడా స్టెప్స్ అన్ని కింద నుంచి పైకి నడిచి వచ్చే ఏరియా అనమాట. ఇదంతా మనం రోప్ వేలో వచ్చాం కదా, అదే నడిచి వస్తే ఇలా. ఇదిగోండి, కొండపై నుంచి వ్యూ ఎలా ఉంటుందంటే ఎంత బాగుంటుంది, ఇంత అందంగా ఉంటుంది. అదిగో అది కింద ఇందాక మనం చూపించాను కదా మీకు, రోప్ వే ఎంట్రన్స్ టికెట్స్ తీసుకొని వచ్చాం కదా, ఇదిగోండి ఇదంతా కొండపై నుంచి. ఇందాక చూపించింది ఒక సైడ్ ఏరియల్ వ్యూ, ఇది ఇంకొక సైడ్ ఏరియల్ వ్యూ అనమాట. మొత్తం పీక్స్ పైనుంచి చాలా బాగుంది. మొత్తం అన్ని ఇల్లులు అంతా కనిపిస్తున్నాయి. ఇక నాకు ఫోటోలు తీయాలంటే భయం అవుతుంది. ఏ కోత వచ్చి ఏం ఫోన్ పట్టుకెళ్ళిపోద్దా అని భయంగా ఉంది. మా వాడు ఇప్పుడే కెమెరాలో జూమ్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు, ఫోటోలు తీస్తున్నాడు. దానికి నువ్వు పోజులు ఇవ్వడం. అన్నా అదేనా ఆంజనేయ స్వామి గుడి? అదేనా? హాయ్ హాయ్ హాయ్. ఎంత ఒకటి ఎంత ఎంత? ఓకే, ఆఫ్టర్ దర్శనం 20 రూపీస్ పులిహోర నల్ల ఇరుకు. హాయ్ గైస్, ఫైనల్లీ యోగ నరసింహస్వామి దర్శనం అయిపోయింది. ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాం. ఏ రోప్ కార్లు అయితే వచ్చామో అందులోనే కిందకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు దీని తర్వాత ఈ పక్కనే హనుమంతుడిది కూడా ఒక టెంపుల్ ఉంటుంది. అవి రోప్ కార్లు అవి ఏముండవు, మెట్లు ఎక్కి వెళ్ళాలి. అది కూడా చూపిస్తాను ఏంటనేది. ఇప్పుడు అక్కడికి వెళ్దాం నెక్స్ట్. మీకు ఎవరైనా చూడండి, అసలు ఈయన ఎగ్జైట్ అవుతున్నాడు. ఓకే, మనోడు అస్సలు భయపడలేదు. భయపడతాడు అనుకుంటే మీరు అపోహ పడ్డట్టే. మా అన్నయ్య అస్సలు భయపడలేదు. ఏ బ్రో, నువ్వు భయపెడతావా? అస్సలు. ఇంకా ఎంత జనం ఉన్నారో చూడండి. మేము వెళ్ళి వచ్చేసాం. ఇప్పుడు ఇంకా ఫుల్ ప్యాక్. బయటికి కూడా వచ్చారు ఇప్పుడు జనం. వీకెండ్స్ అయితే ఇక్కడ వరకు కూడా వచ్చేస్తారంట, నిండిపోద్దంట. ఇంకా ఇక్కడ ఈ లోపల బుక్స్ కూడా అమ్ముతున్నారు, తమిళ్. పైన టెంపుల్ ఇన్ఫర్మేషన్ కింద కూడా ఒక ఎల్ఈడిలో డిస్ప్లే చేశారు. రోప్ కార్ అని రైట్ సైడ్ ఉంది కదా, అది నరసింహస్వామి టెంపుల్ సైడ్ వెళ్ళడానికి. ఇటు అది స్మాల్ టెంపుల్ అని ఉందిగా వేటు, అది ఆంజనేయ స్వామి టెంపుల్కి. యోగ నరసింహస్వామి దర్శనం అయిపోయిన వెంటనే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆంజనేయ స్వామి దర్శనం కోసం అటువైపు వెళ్తున్నాం. ఇప్పుడు బైక్స్ పార్క్ చేసి ఆంజనేయ స్వామి మెట్ల పైకి ఎక్కడానికి స్టార్ట్ అయ్యాం. స్టార్టింగ్ జై శ్రీ ఆంజనేయం అని చెప్పి పాదాలకు నమస్కారం చేసుకుని ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. మీకు అక్కడ గుడికి వెళ్ళేటప్పుడే 2 బోర్డులు ఉంటాయి. లెఫ్ట్కి వేటు స్మాల్ టెంపుల్ అని చెప్పి, అటు సైడు నరసింహస్వామి టెంపుల్కి అని చెప్పి. లెఫ్ట్కి వెళ్తే మనకు హనుమంతుడి గుడి వస్తుంది, రైట్కి వెళ్తే నరసింహస్వామి టెంపుల్ వస్తుంది అనమాట. అక్కడ రోప్ కార్ ఉంటుంది, ఇక్కడ ఏమి ఉండదు, మెట్లు ఎక్కాలి. వెళ్ళే దారిలో కొన్ని షాపులు కూడా ఉన్నాయి. మెట్లు మెట్లు మెట్లు. ఇంకా ఎన్ని మెట్లు? ఎన్ని ఉన్నాయి? 400. ఎవరి దగ్గరికి వెళ్తున్నాం మరి, వీళ్ళు లేకపోతే ఎలా? 100 మెట్లు ఎక్కాం ఇప్పటికి. అలుపు తెలియకుండా ఎక్కాలంటే రామనామస్మరణ చేస్తూ ఎక్కండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
జై శ్రీరామ్. ఇక్కడ డోలీ కూడా ఉంది హనుమంతుడి టెంపుల్ దగ్గర. 2500 అంట అప్ అండ్ డౌన్. వీఆర్ ఎట్ 250th స్టెప్. అలసిపోలేదు కదా? వాట్ ఆర్ యూ టాకింగ్? అని ఎందుకురా కూర్చున్నా? సారీ, ఏంటి సీనరీ అబ్జర్వ్ చేస్తున్నావా? వాళ్ళమ్మని ఇటే దారి చెప్తున్నావా? ఏ ఫ్రెండ్, జై జై రామ పట్టాభిరామ. ఏ బ్రో, లేగు లేగు, ఉత్సాహంగా వెళ్తున్నారు. మీరు ఉన్నారు. ఏ క్లాప్స్. ఇక్కడ నేను చెప్పే ఒక ప్రికాషన్ ఏంటంటే, కోతులు ఉంటాయి, జాగ్రత్త. 350th, 375. జై శ్రీరామ్. ఫైనలీ 406 స్టెప్స్ మొత్తం కంప్లీటెడ్. లోపలికి ఎంటర్ అవగానే గుడి. అవుట్. 1 వికెట్ డౌన్, 2 డౌన్. హనుమంతుడి గుడి పైనుంచి వ్యూ, సీనరీ. అదిగోండి ఇందాక మనం వెళ్ళిన నరసింహస్వామి గుడి. ఈ ప్లేస్ అంతా గుడి ఎంట్రన్స్కి ముందు ఉంటుంది. అదిగోండి రైట్ సైడ్ వే ఉంది కదా, మనం ఇలా గుడి లోపలికి వెళ్ళాలన్నమాట, ఆంజనేయ స్వామి గుడి లోపలికి. ఇక్కడ కోనేరు కూడా ఉంది లోపల. అదిగోండి, అది నరసింహస్వామి టెంపుల్, ఇది ఆంజనేయ స్వామిది. ఇటు సైడ్ ఏంటంటే విష్ణుమూర్తిది, ఇంకా రాముల వారిది గుడి ఉంది లోపల. నైస్ అండ్ స్వీట్ ఫ్యామిలీ. మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కడానికి ఒక 20 minutes పట్టింది. దర్శనం ఒక 20 minutesలో అయిపోయింది. హనుమంతుడి దర్శనం కూడా అయిపోయింది. మొత్తానికి అక్కడ హనుమంతుడు విగ్రహం దగ్గర నుంచి స్ట్రైట్గా చూస్తే మనకి నరసింహస్వామి గుడి కనిపిస్తూ ఉంటుంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్ ఫ్రెండ్స్. వి విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. ఇప్పుడు తిరుత్తని వెళ్ళబోతున్నాం. ఓకే, బాయ్ చెప్పండి రా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాప్చర్ ఫ్లో. గంట కూడా కొట్టండి.